ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ రెడ్డన్న గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా మరి వార్ మరింత తీవ్రతరం అయిపోయిందని చెప్పుకోవాలి సార్. ఎందుకంటే ఆల్రెడీ 6 రోజులు అవుతుంది వార్ మొదలైపోయి. మరి ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరైతే ఉన్నారో ఖుమేని మరణించిన తర్వాత ఇరాన్ దాడులు మరింత విస్తరించడం జరుగుతుంది. మరొక్కసారి వివరాల్లోకి వెళ్తే సార్, ఈరోజు అప్డేట్స్ ఎలా ఉన్నాయంటారు? మరి ఇప్పుడు అమెరికాకి మద్దతుగా ఏ దేశాలు నిలుస్తున్నాయి? మరి మన వాళ్ళ పరిస్థితి ఏంటి? అక్కడ చాలా మంది బహ్రెయిన్, ఖత్తర్, యుఏఈ దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి మన భారతీయులు చాలా మంది ఉన్నారు. క్షణం కూడా వాళ్ళ విషయంలో భయం అయితే కలగజేస్తుంది. అయితే ఒక్కసారి అప్డేట్స్ గా మాట్లాడుకుంటే మన వాళ్ళు సేఫ్ గా ఇండియాకి తిరిగి వస్తారా? యుద్ధం ఎలా ఉంది అంటే? యుద్ధం నిజంగా మొన్నటికి పోలిస్తే నిన్న చాలా ఎక్కువగానే జరిగింది. యుద్ధానికి తోడుగా అక్కడ ఇరాన్కి తోడుగా హిజ్బుల్లా గ్రూపు, తర్వాత ఇరాక్ మిలిటెంట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళకి మద్దతు ప్రకటించాయి. అదేవిధంగా సపోర్ట్ కూడా చేస్తున్నారు. అయితే ఇక్కడ మన అమెరికాకు సాయంగా బ్రిటను, ఫ్రాన్సు, జర్మనీ ప్రకటించాయి. అయితే ఇక్కడ మనము అమెరికాకు కలిసి వచ్చిన కాలం ఏమిటంటే ఆ ఇరాన్కి చుట్టుపక్కల ఉండే యునైటెడ్ అరబ్స్ అనండి, ఖత్తర్ అనండి, కువైట్ అనండి, ఇట్లా 5 ప్లేసెస్లో వీళ్లకు ఎయిర్ బేసులు ఉన్నాయి. అక్కడ ఎయిర్ బేసుల్లో నుంచే వీళ్ళు జార్డన్, ఇరాక్, కువైట్, బహ్రెయిన్, ఖత్తార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ అన్ని కంట్రీస్లో అమెరికన్ ఎయిర్ బేస్లు ఉన్నాయి. సో అమెరికన్ ఎయిర్ బేస్లు ఉన్నాయి. అదే కాకుండా అమెరికాకు ఆ ఎయిర్ బేసుల నుంచి ఈజీగా వాళ్ళు ఇరాన్ని అటాక్ చేయడానికి ఉంది. అదే కాకుండా ఇరాక్తో ఇంతకుముందు యుద్ధం జరిగినప్పుడు వాళ్ళకి ఆ ఎయిర్ బేస్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏం కథ అనేది క్షుణ్ణంగా పరిశీలించారు. అదే కాకుండా ఇజ్రాయిల్ దగ్గర ఉన్న మసూద్ అనేటువంటి ఇంటెలిజెన్స్ సంస్థ ఏదైతే ఉందో ప్రపంచంలోనే అత్యంత యాక్యురేట్ అన్నమాట. మసాద్స్ వెరీ 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 యాక్యురేట్ పీపుల్. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ అట్లా ఉంటుంది. అంతెందుకు వాళ్ళు పిన్ పాయింటెడ్గా నిన్న చెప్పింది ఎక్కడ హుజ్బతుల్లా ఖుమేని ఎక్కడ ఉన్నాడు, ఒక దాదాపు 2 months వాళ్ళ వెంట ఆయన దినచర్య ఏమిటి, ఆయన్ను హతమార్చాలంటే ఏ విధంగా హతమార్చాలి ఖుమేనీని అని వాళ్ళు పకడ్బందీగా ఈ టైంలో ఏం చేస్తాడు. ఆయన శుక్రవారం ఏం పని చేయడు, హీ విల్ టేక్ లీవ్. అండ్ శనివారం ఎప్పుడు కూడా ఈవినింగ్ 4 o'clock to 8 o'clock దాకా అందరూ ఇంపార్టెంట్ ఆఫీసర్లతో ఆయన మమేకమై కూర్చొని దేశం పరిస్థితులు, ప్రపంచ పరిస్థితుల గురించి డిస్కస్ చేస్తారు. ఆర్డర్స్ కూడా ఇస్తారు. నిన్న శనివారం ఆయన పైన దాడి జరిగినప్పుడు ఎందుకు ఏమనుకున్నాడేమో, ఇన్స్టెడ్ ఆఫ్ ఈవినింగ్ 4 o'clock మార్నింగ్ 10 o'clockకి ఆయన సమావేశమైనారు ఇంపార్టెంట్ మిలిటరీ బేస్ సంబంధించి అన్నిటితో కూడా. దాన్ని గమనించి వీళ్ళు అటాక్ కూడా పోస్ట్పోన్ చేసినారు. ఆయన అక్కడ మీటింగ్లో కూర్చున్న 1/2 hour లోపలనే ఏకకాలంలో బాంబర్స్తో అటాక్ చేశారు. దాదాపు 200 బాంబర్స్ అటాక్ చేశారు. బాంబింగ్ స్టార్ట్ అయిన 5th minute ముందే ఖుమేనీని హతమార్చారు. ఆ తర్వాత మిగతా డిస్టిలేషన్స్ పైన స్థావరాలు ఏవైతే ఉన్నాయో ఇరాన్లో ఆ మిలిటరీ బేస్ల పైన మళ్ళీ స్థావరాల పైన చేశారు. సో ఏమంటే ఇప్పుడు దానికి ప్రతిగా ఇరాన్ ఏం చేసింది, ఈ అమెరికన్ మిలిటరీ బేస్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ వాళ్ళపైన బాంబింగ్ చేయడం మొదలుపెట్టింది. దుబాయ్లో బుర్జ్ ఖలీఫా, ఇంకా ఏదో పెద్ద పెద్ద బిల్డింగ్ల పైన కూడా అటాకులు చేసింది. ఒకటేమో పక్కన పడింది, కొంచెం డిస్ట్రాయ్ అయింది బిల్డింగ్ అని కూడా అంటున్నారు. మన దేశం ఇప్పుడు ఈ 5 countries మన వాళ్ళు ఉన్నారు. యునైటెడ్ అరబ్ మొత్తం గల్ఫ్లో దాదాపు ఒక 90 నుంచి 80 లక్షల మంది మన వాళ్ళు అక్కడ జీవనోపాధి కోసం పోయి అక్కడ నివసిస్తున్నారు. మంచి ఇంజనీర్లుగా ఉన్నారు, డాక్టర్లుగా ఉన్నారు, ఆయిల్ రిఫైనరీలో పనిచేసే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళంతా అక్కడ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ మనం అనుకోవాల్సింది ఏమంటే, ఇప్పుడు యుద్ధం ఇలాగే కొనసాగితే మన వాళ్ళని తెచ్చుకునేది ఎలాగా అనేది ఇంపార్టెంట్. 90,000 మంది ఉన్నారు. ఇప్పుడు ఏమైందంటే దాదాపు 900 విమానాలు ఆ ఏరియాల్లో స్టాల్ అయిపోయాయి.
స్టాల్ చేశారు. ఎవరు వచ్చేదానికి లేదు, పోయేదానికి లేదు. ప్రపంచంలోనే అత్యాధునికమైనటువంటి అతిపెద్ద ఎయిర్పోర్టు దుబాయ్. దుబాయ్ ఎయిర్పోర్ట్ కూడా స్టాల్ అయిపోయింది. దుబాయ్ ఎయిర్పోర్ట్లో కూడా కొన్ని అంశాల మీద బాంబింగ్ దాడి చేసి కొంచెం నష్టపడినట్టు కూడా ఉంది. సో ఈ కారణాల వల్ల యుద్ధము కొనసాగుతూనే ఉంది. అయితే యుద్ధం ఇంకా కొనసాగుతుందా లేదా ముగిసిపోతుందా అనే దానికి మనము వేచి చూడాలి. వేచి చూస్తే మనకు యుద్ధం ఫర్దర్గా, మొన్నటికి మొన్న ఖుమైనీ చనిపోయిన తర్వాత మనమంతా అనుకున్నాం ఇంకా ఆయన చనిపోయాడు, వీళ్ళు రాజీకి వస్తే అని అనుకున్నాము, ఉండిపోతారు ఎవరంతటి వాడు, ఎవరన్నా మధ్యవర్తం చేస్తారని. సో అది జరగలేదు. యుద్ధం అయితే కంటిన్యూ అవుతా ఉంది. ఆ కంటిన్యూ యుద్ధం ఎంతకాలం అవుతుందో మనం ఇప్పుడే చెప్పలేము. సో దీని మీద రేపు ట్రంప్ ఒక ప్రకటన చేసే వ్యవహారం ఉంది. సో ట్రంప్ అయితే ముందుగా ఏమన్నాడంటే, ఎవరైనా ఖుమైనీ చనిపోయిన తర్వాత ఎవరైనా రాజీకి ముందుకు వస్తే వీఆర్ రెడీ టు డూ ఇట్ అన్నాడు. మరి చూడాలి ఏమవుతుందో. థ్యాంక్ యూ.